కష్టాలు పడుతున్నారు కదా, అదే డబ్బు పెట్టేసి పేదవాళ్ళకి ఇల్లుళ్ళు కట్టించి ఇవ్వచ్చు కదా. ఇంకా నేను ఇంకో చెప్పాలంటే ఇల్లులు కూడా కూల్చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తున్నారు. మొన్న ఒక పాప ఏదో చనిపోయింది అని చెప్పారు, అది నిజమేనా? అది వేరా? సరే, అయితే ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టాలంటే అన్ని కోట్లు అవసరం లేదు, మామూలుగా పెట్టచ్చు. గాంధీ తాత అంటే ఎవరికైనా ఆయన అంటే అభిమానం, ఎందుకంటే మనకి స్వతంత్రం తీసుకొని వచ్చి పెట్టింది ఆయనే కాబట్టి ఆ అభిమానంతో ఏదో అభిమానం కొద్దీ వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారంట. అవును, ఎక్కడ మూసీ నది దగ్గర అని చెప్పారు. అక్కడేనా? మూసీ నది దగ్గర. ఆయన మూసీ నది దగ్గర పెడితే ఒక ప్లేస్ చూసుకొని ఒక విగ్రహము సింపుల్ గా ఓపెన్ చేయొచ్చు, సింపుల్ గా పెట్టచ్చు. ఇన్ని కోట్లు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ డబ్బు ఎవరి మీద భారం పడుతుంది? మన మీదే పడుతుంది. ఎంతైనా సరే సస్తే సావని అని చెప్పేసి ఎంతైనా ఏదైనా దాంట్లో పెట్టేసి ఎవరి దగ్గర పిండుతారు? వాళ్ళు పేద ప్రజల మీదనే పిండేసి మన బతుకులతో ఆడుకుంటున్నారు అంతే. అన్ని కోట్లు అవసరం లేదండి నాకు తెలిసి మాత్రము. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అది సింపతి కోసమో లేదు, నేనేందో గొప్పగా చూపించుకోవడం కోసం పెట్టాలంటే అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు దీనికి. అంటే ఇప్పుడు ఒకళ్ళు గడ్డి తింటే మనం తినలేంగా. మనమేమో ఆయన అది చేశాడు, అసెంబ్లీ కట్టాడు, అన్ని కోట్లు పెట్టాడని చెప్పేసి ఆయన చూసి అది నక్కను చూసి ఏదో మన వాత పెట్టుకునే ఏదో సామెత ఉంది, అలా ఉంది ఇది చూస్తుంటే. మరి అన్ని కోట్ల అవసరమే లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంది టైము. ఈ 2 ఏళ్లలో పేద ప్రజలకి అందరికి ఇల్లులు కట్టేసి ఏదైతే ఉందో అది మొత్తం ఇవ్వాలి. పింఛన్లు ఇచ్చారా? 4000 పింఛన్లు ఎక్కడ? ఈ రోజు అసెంబ్లీలో చెప్తాను 2500, 4000 అని చెప్పారు. ఆ పింఛన్ల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అదేదో ఆ డబ్బుల్లోనే పింఛన్లు 4000, మళ్ళీ 2500, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు, ఇవి 6 పథకాలు, ఈ 3 పథకాలు చేయొచ్చు కదా అదే అన్ని కోట్లల్లో. మరి అంత పెద్ద గాంధీ విగ్రహం పెట్టచ్చు, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గాంధీ తాతను మనం మాట్లాడకూడదు తప్పుగా. అది నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు రాను ఈ 2 ఏళ్లలో ఎంత నరకం చూస్తామో అని భయమేస్తుంది నాకు. మొన్నటి వరకు బాగానే మాట్లాడుకున్నాను నేను, కానీ ఈ రోజు అందరూ అడుగుతున్నారు, నన్ను ఒక క్వశ్చన్ వేస్తున్నారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, అన్ని చెప్తున్నారు, ఇది తెలుసా అని చెప్పేసి. కానీ ఇది అయితే నాకు నచ్చలేదు. దీనికైతే నేను ఇది సపోర్ట్ చేయను. రేవంత్ అన్న గారికి, రేవంత్ అన్న ఇది అవసరం లేదు మీకు. అదే అవసరమా? ఇవి అవసరం లేదు కదా. అవును, గాంధీవాదే అహింసవాది. అవును అంతే. ఇప్పుడు ఇది చేస్తే ఇది కరెక్టే. మరి అదే అయితే ఇది కూడా కరెక్టే. ఇప్పుడు జనాలు పేద ప్రజలు ఏడుస్తుంటే నవ్వడము మంచి పద్ధతి కాదు. అది మొన్న నాకు జరిగింది. మొన్నటి వరకు నాకు ఎంత మంచిగా హ్యాపీగా మాట్లాడుకున్నాను. ఈ రోజు నాకు మొన్న ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఎంత కోపం వస్తుంది నాకు. అందుకే ఇప్పుడు నాకు కోపం వస్తుంది. ఇవన్నీ పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు ఇన్ని కోట్లు పెట్టి మీరు గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు మేమే వస్తామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ చూస్తే మీరు 10 ఏళ్ళు రారు, 100% రారు. మొన్నటి వరకు మీకు సపోర్ట్ చేశాను రేవంత్ అన్న గారు, ఎవరికైనా మీ అన్న ఒక చెల్లెలుగా సపోర్ట్ చేశాను. కానీ ఎవరైనా సరే ఎవరికి కోపం తెప్పించొద్దండి, పేదవాళ్ళ జీవితంతో ఆడుకోవద్దండి. మీరు ఏదైతే ఉందో, ఏదైతే 6 పథకాలు ఉన్నాయో ఆ 6 పథకాలు మీరు ఫస్ట్ చేయండి. ఉగాదికి ఆఫర్స్ ఇస్తానంటున్నారు, మీరు చేయండి ఫస్ట్. కానీ ఇది మూసీ నది దగ్గర గాంధీ విగ్రహం 5,000 కోట్లు, 5,000 కోట్లు, 5,000 కోట్లు అవసరం లేదు. ఒక 2 కోట్లు పెట్టినా చాలు, ఆ విగ్రహం వచ్చేస్తుంది. మీరు సింపుల్ గా చెయ్యొచ్చు. ఇన్ని కోట్లు పెట్టి ప్రజలు అదే ఏమంటారు కష్టంతో ఆడుకోకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒక మహిళగా, ఒక చెల్లెలుగా కూడా చెప్తున్నాను. ఎందుకు ఇదంతా? మీరు మళ్ళీ రావాలంటే ఇవన్నీ చేయకూడదు. మీరు మంచి పనులు చేసి చూపించండి. ఇప్పుడు కేసీఆర్ గారు అంబేద్కర్ బొమ్మ పెట్టారని మీరు అంతకంటే గాంధీ విగ్రహం పెట్టాలని ఇచ్చేస్తున్నారు. కానీ ఇదైతే నాకు నచ్చలేదు. నిజంగా నాకు బాధ వేస్తుందమ్మా. పేదవాళ్ళ ఇప్పుడు ఎంతమంది కూలి పనులు చేస్తున్నారు, అందరి మీద భారం పడుతుంది. ఇది 100% నేను చెప్తున్నాను. ఈయన ఇంత కోట్లు ఖర్చు పెట్టాడంటే ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి ఒక్క పేదవాళ్ళ మీద, ప్రతి ఒక్క పేద మహిళ మీద కూడా భారం పడే అవకాశం ఉంది.
ఇది మన సొమ్ముతోనే మన సొమ్ము మన దగ్గరే వసూలు చేస్తారు ఈ 5,000 కోట్లు అది.